తాడేపల్లిలో తన నివాసంలో విలేకరులతో కూడా మాట్లాడారు. కోవిడ్ ఉన్న దేశంలో 2019, 24 మధ్య సగటు రేటు 9.28, రాష్ట్రంలో మేము సాధించింది 10.6. అలాగే తెలుగుదేశం హయాంలో సగటు పారిశ్రామిక వృద్ధి 11.92% ఉంటే మా హయాంలో 12.61గా సాధించామని, చంద్రబాబు హయాంలో అప్పులు వృద్ధి రేటు 19.54 ఉంటే మా హయాంలో 15.61గా ఉన్నాయనేసి కూడా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన. ఇక ప్రభుత్వం సూపర్ 6 పెద్ద పథకాలు ఇవ్వడం లేదనేసి కూడా 6 పెద్ద పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం లేదు. దీపంలోనే అంటే దీపంతోనే మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.85 కోట్ల గ్యాస్ కనెక్షన్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే 4,200 కోట్ల రూపాయలు కావాలని ఒక సిలిండర్‌కు అవసరమైన నిధులు బడ్జెట్‌లో ఇవ్వలేదనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రులు వేర్వేరు మాటలు కూడా చెబుతున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మెగా డిఎస్సి ఆలస్యం చేస్తున్నారని 2023, 24 ఆర్థిక అంటే 23, 24 ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవకు సంబంధించి ఇక్కడ సేవ 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా చూపారు. అయితే మేము నిధులిస్తే వారు పథకం పేరు ప్రచారం చేసుకోవడం ఏంటి అని చేసుకోవడం ఏంటి అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే విమర్శించారు. కొన్ని పథకాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే ఆ పథకాల్ని కంటిన్యూ చేయడమే. పేరు మారుస్తారు ఏ గవర్నమెంట్ అయినా సరే. అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నవరత్నాలు పేరుతో చెప్పినటువంటి పథకాల్లో కూడా 1, 2 పథకాలు మాత్రమే ఆయన సొంతంగా పెట్టిన. మిగతా అన్ని పథకాలు గతంలో ఉన్న వాటినే పేరు మార్చి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఇక సంపద సృష్టించడం అంటే ఏంటి అనేది కూడా దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించమంటే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు, రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారు అనేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనం చూస్తే ఎక్కువగా విద్యుత్ ఛార్జీలు ఇవే కాకుండా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకా కూడా కొంత వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. విద్యుత్ ఛార్జీలు మేము పెంచమని. రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేయాలంటే మీ హయాంలో అసలు రోడ్లే లేకుండా పోయాయి. రోడ్లు లేకుండా మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా రోడ్లు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలామంది మహిళలకు అదృశ్యమైపోయారని, 46 మంది మహిళలే మానవ అక్రమాల వలన అయ్యారనేసి కూడా శాసనసభలో చెప్పుకొచ్చారు. కాబట్టి ఉద్యోగులకు పీఆర్సీ నియామకం లేదు, కొత్త ఐఆర్ ఇవ్వడం లేదు, 2 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యాహ్నం అంటే ఇక్కడ ఇంకోటి ఉద్యోగులకు 2 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు డిఏలు ఇచ్చారా లేదనేది కూడా కొన్ని ఆయనకి ఎవరు స్క్రిప్ట్ రాయిస్తారో గానీ కొన్ని ఆయన మీదనే అంటే ఆయన యొక్క తప్పుదమే అనే విధంగా కూడా కొంత లాజికల్‌గా ఆలోచిస్తే తెలుస్తుంది. ఎందుకంటే 2 డిఏలు ఇయ్యాలంటే సంవత్సరానికి 2 సార్లు అయితే ఇవ్వరు కదా! కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు కాబట్టి గతంలో అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక డిఏ ఎగ్గొట్టారని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈయనకి ఎవరు ఇటువంటి స్క్రిప్టులు రాయిస్తారో తెలీదు గానీ మరి ఒకసారి జగనన్న ఒకసారి మీరు కూడా కొంత క్లియర్‌గా దాని మీద తెలుసుకుంటే మంచిది. అటువంటి వాటిని మీరు కొంత చూసుకొని చేసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మద్యాన్ని ఎంఆర్‌పీ కన్నా అధిక ధరలు అమ్ముతున్నారు. మద్యం నాణ్యత తగ్గిపోయిందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అసలు నాణ్యమైనటువంటి మద్యమే లేకుండా చేసిన ఘనత మన జగనన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన మద్యం క్వాలిటీ లేకుండా నాసిరకమైనటువంటి మద్యాన్ని కొత్త కొత్త బ్రాండ్‌లని అసలు ఆ పేర్లు ఎక్కడ కూడా విననటువంటి బ్రాండ్‌లని మరొక వార్త కూడా సామాజిక మాధ్యమాలు కావచ్చు, కొంతమంది టీడీపీ, జనసేన నేతలు కూడా గతంలో విమర్శించారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే
రకరకాల కొత్త బ్రాండ్‌లయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా తీసుకొచ్చినప్పుడు అక్కడ మనం చూస్తే ఆ బ్రాండ్‌లకి సంబంధించి గూడా వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి బంధువులు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళకి సంబంధించినవే మద్యం కంపెనీలు పెట్టుకొని తయారు చేసుకొని దాంట్లో రూ. 10 ఉన్నటువంటి దాన్ని రూ. 50గా కొనుక్కున్నట్టుగా గూడా గతంలో ఇక్కడ ఒక ప్రచారం అయితే చాలా జోరుగానే సాగిందని చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం మనం కనుక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి ఇక్కడ మనం సమగ్ర ఇంటింటి సర్వే ఏదైతే ఉందో కుల గణన పేరుతో చేస్తున్నటువంటి సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన దీనికి సంబంధించి ముమ్మరంగా కొనసాగుతుందని బుధవారం వరకు కూడా చూసినట్లయితే 90,56,383 నివాసాలలో సర్వే పూర్తయిందని, ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,16,14,349 నివాసాలు కాగానే అందులో ఇప్పటివరకు కూడా 90,56,383 లక్షల నివాసాలకు సర్వే పూర్తి చేసినట్టుగా అంటే 78% ఈ సర్వే పూర్తి చేశారని కూడా చెప్తాను. నిన్నటి వరకు మనం చూసినట్లయితే ఈ లెక్క అనమాట. ఇక ములుగు జిల్లాలో అత్యధికంగా 97.552 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా ఆ లక్ష్యాన్ని మించి 98.80గా అంటే 98.80గా అంటే 98,080 నివాసాలు సర్వే చేసి 100.5% సాధించినటువంటి మొదటి స్థానంలో కూడా నిలిచింది. జనగామ జిల్లాలో 99.9% పూర్తి చేసినట్టుగా రెండో స్థానంలో నిలిచింది. ఇక నల్గొండ 97.7 తృతీయ స్థానంలో ఉంది. అదేవిధంగా కామారెడ్డి 93.3, మంచిర్యాల 93.2, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 92.3, నిజామాబాద్ 91, రాజన్న సిరిసిల్ల 90.9, జగిత్యాల 90.6% జరిగింది. రాష్ట్రంలో 9 జిల్లాల్లో కూడా 90% పైగా సర్వే పూర్తయిందని కూడా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ సర్వే ప్రక్రియ ఊపందుకుందని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 25,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా బుధవారం 13,91,817 నివాసాల్లో సర్వే పూర్తి చేసినట్టుగా చెప్తున్నారు. అయితే 55.6% సాధించామని ఈ సర్వేకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉందనేసి కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. అయితే 52,493 గ్రామాల్లో 40,901 అర్బన్ బ్లాకులుగా మొత్తం 92,901 బ్లాకులు విభజించి సమగ్ర ఇంటింటి సర్వేను కూడా జరిగింది. సకాలంలో ఈ సర్వే పూర్తి చేసే విధంగా కూడా జిల్లా ఇన్ఛార్జీలు, కలెక్టర్లు అలాగే మన సర్వే పూర్తి చేసే విధంగా జిల్లా ఇన్ఛార్జీలు, కలెక్టర్లకు కూడా ఇప్పటికే సమీక్షించి తగిన చర్యలు కూడా తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సర్వే పేరుతో కొన్ని ఇళ్లలో అనవసరమైనటువంటి అంటే వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తున్నారు. ఇక్కడ కులగణన, విద్య, వైద్య రకరకాలైనటువంటి చెప్పుకొచ్చారు కానీ అవన్నీ చాలామంది కూడా చెప్పడం లేదు. కొంతమంది వాళ్ళకి సహకరించట్లేదు. అలాంటి వారిని వాళ్ళు కూడా వదిలేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇది ప్రధానంగా ఎందుకు ప్రారంభించారు అనే దానికి సంబంధించి మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఇక మరొక వార్త మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డిజిటల్ మీడియా కార్పొరేషన్లో ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అవేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మీరు తప్పనిసరిగా ఒక లైక్, షేరు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ఖజానా, పార్టీ ప్రచారం అలాగే వినడానికి చాలా సింపుల్గా ఉన్న ఇదో మాస్టర్ మైండ్ స్కెచ్ అనేసి కూడా చాలామంది చెప్తున్నారు. అసలు స్టోరీ కనుక మనకు తెలిస్తే, అసలు దీని గురించి తెలుసుకుంటే ఇదేందయ్యా ఇదే నేను ఎప్పుడు చూడలేదు,
అనే విధంగా కూడా మనం వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే వినాలి, అనాల్సిందే. విని అనాల్సిందే. ప్రకృతి పోస్టులు అసభ్యకరమైనటువంటి అంటే ప్రకృతి అని వికృతికరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెట్టేందుకు కూడా సోషల్ మీడియా టీమ్ మొత్తం ఇలకతపు మాఫియా నడిపించిందనేసి కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేసిందని, డిజిటల్ మీడియా పరంగా గనక మనం చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ మీడియా కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వం నుంచి కూడా జీతాలు ఇస్తూ రాజకీయ ప్రత్యర్థులను, వారి కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగులు, ట్రోలింగ్లు, ప్రత్యర్థుల మీద విషం చిమ్మేశారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏంటి అనేది కనుక ఈ కథ అంతా మనం ఇప్పుడు బయటికి తీస్తున్నామంటూ కూడా కూటమి సర్కార్ చెప్పుకొస్తుంది. అయితే నీచమైనటువంటి పోస్టులు పెట్టిన వారికి అరెస్ట్ చేసి విచారిస్తుంటే, అలాగే క్రైమ్ కహాని తెలిసి మైండ్ బ్లాక్ అయిపోయిందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డిజిటల్ మీడియా కార్పొరేషన్ ఏం జరిగింది? మనం అనుకున్న వాళ్ళందరికి కూడా అడ్డగోలుగా దోచిపెట్టడమే ఇందులో దోచిపెట్టింది నిజమేనా అనే దానికి సంబంధించి చూస్తే, ఇక్కడ వికృతమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ కూడా అంటే చేస్తూ ఒక స్పెషల్ టీమ్ అనమాట. ఆ మేరకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసిందంటూ కూడా పార్టీ ప్రచారం కోసం ఉపయోగించడం. ప్రచారం అంటే అది మామూలు ప్రచారం కాదు, విషం చిమ్మడం అనేసి కూడా అంటున్నారు. అయితే సోషల్ మీడియా విషయంలో నీచమైనటువంటి పోస్టులు, వికృతమైనటువంటి వీడియోలు, అడ్డగోలమైనటువంటి కామెంట్స్ పెట్టడమే వాళ్ళ డ్యూటీ అన్నమాట. అంటే ఆఫీస్‌కు పోవాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రతిరోజు అందులో మేము మంచి చేసేసాం అని కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి చెప్పాల్సిన పని లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి చెప్పకపోయినా ఎక్కడ ఉన్నా ప్రాపగండ చేస్తే చాలంటూ కూడా, అంటే వాళ్ళని ఎక్కడ ఉన్నా వాళ్ళు ప్రతిపక్షాలను ప్రాపగండ చేస్తే చాలు. వాళ్ళకు అటువంటి బాధ్యతలు కూడా అప్పగించారు. కట్ చేస్తే లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ రెచ్చిపోయిన వాళ్ళు తిక్క కథలు అంతా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇలా కూడా చేయొచ్చా అన్నట్టుగా కూడా 3 కార్పొరేషన్ల నుంచి కూడా ప్రభుత్వ డబ్బును ప్రసాదం ఏ విధంగా అయితే పనిచేస్తూ ఉంటామో ఆ విధంగా వైసీపీ సర్కారు పెంచిందని, సర్కారు కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలపైన ప్రచారం చేయాల్సినటువంటి కార్పొరేషన్ నుంచి కూడా నెల ప్రజాధనాన్ని జీతంగా ఈ వైసీపీ సోషల్ మీడియాకు ఎవరైతే పనిచేశారో వాళ్ళకందరికీ ఇస్తూ కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యుల మీద కూడా నిజమైనటువంటి పోస్టులు పెట్టారనేసి కూడా తెలుస్తుంది. ఇవి ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇదంతా వైసీపీ పెద్ద లీడర్ డైరెక్షన్‌లో జరిగిందని అప్పటి నుండి కూడా విష నాగుల వివరాలను కూడా ఒక్కొక్కటిగా వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి అప్పటి నుండి కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా అవన్నీ కూడా బయటికి తీస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కూటమి నేతలు ఆ దిశగా కూడా ప్రభుత్వం దగ్గర నుండి కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక పోస్టింగ్‌లు పెట్టేందుకు లక్షల జీతాలు అనేది మనం చూస్తే పోస్టింగ్‌లు పెట్టడానికే అంత జీతాలు ఇస్తున్నారంటే వెరీ టాలెంటెడ్‌గా అంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్షల జీతాలు అంటే టాలెంట్ లేని వాళ్ళని తీసుకోరు కదా! అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులే కాదు, షర్మిల అలాగే సునీత మీద కూడా అడ్డగోలుగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. కొద్ది రోజులుగా అరెస్టులు చేస్తూ కూటమి ప్రభుత్వం పోలీసులకు కూడా మరి ఆదేశాలు జారీ చేసిందా? లేకపోతే ఆ కేసులు పెడితే ఆ పోలీసులు ఆ రకంగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అందులోనూ కొందరిని విచారించగా అసలు విషయం బయటకి వచ్చిందని తెలుస్తుంది. కూటమి పార్టీ నేతలు వారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టి వ్యవహారం ఆర్గనైజ్ క్రైమ్‌గా నడిచిందనేసి కూడా గుర్తించారు. పక్కా ప్లాన్‌తోనే వైసీపీ పెద్దల డైరెక్షన్‌లో రాష్ట్ర స్థాయి నుంచి కూడా గ్రామీణ స్థాయి వరకు కూడా అందరికీ పోస్టర్లు డిజైన్ చేసి పంపించారని, వాటిని వాళ్ళు సోషల్ మీడియాలో పెడతారని, అలాగే
పోలీసుల విచారణలో కూడా ఇది తేలడంతో అలా పోస్టులు పెట్టినందుకు కొందరికైతే లక్షల లక్షల జీతాలు ఇచ్చారు. లక్షల లక్షల జీతాలు కూడా ఇచ్చారట. ఈ విషయాన్ని అరెస్ట్ అయినటువంటి వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పోలీసులకు ఈ విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ మ్యాటర్ తెలిసి కూటమి నేతలు కూడా అందరూ కూడా షాక్ అయ్యారు. కాబట్టి ఇక ఏపీ డిజిటల్ రంగానికి సంబంధించి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా కూడా జీతాలు తీసుకుంటున్నారట వీళ్ళు. మరి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు రవీందర్ రెడ్డి కేసులో మరి ఆ కేసుకు సంబంధించి కూడా పోలీసులు తీగలాగితే సోషల్ మీడియా అంతా కూడా ఆ పోస్టులు భాగవతం అంతా కూడా మొత్తం బయటపడినట్టుగా చెబుతున్నారు పోలీసులు. అంటే గతంలో సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు ఇట్లా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలపైన వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలకు సంబంధించి కూడా పెట్టినందుకు లక్షల లక్షల జీతాలు ఇవ్వడం, అది ఎలా వెలుగులోకి వచ్చిందంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి రవీందర్ రెడ్డి కేసులో పోలీసులు అతను చేస్తున్న సమయంలో మరికొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెట్టారో అలాంటి వారిని అంటే అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా వారిని ఎంక్వైరీ చేస్తూ కూడా అక్కడ అసలు విషయం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియా పోస్టులు భాగవతం మొత్తం బయటపడినట్టుగా చెబుతున్నారు. మొత్తం 46 మంది నిందితులుగా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. వీరంతా నెల ప్రభుత్వం నుంచి కూడా జీతాలు తీసుకుంటూ ప్రతిపక్ష నేతలు కావచ్చు, వారి కుటుంబ సభ్యుల పైన కూడా మహిళల మార్ఫింగ్ ఫోటోలకు అసభ్యకరమైనటువంటివి, అవి నీచమైనటువంటి కామెంట్స్ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా ఈ దర్యాప్తులో తేలిదట. ఈ 46 మంది ఉన్నారు కాబట్టి 30 మంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు కూడా తీసుకున్నట్టుగా ఆ విచారణలో బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. 30,000 నుంచి 3 లక్షల వరకు కూడా జీతాలు దీనికోసం పోస్ట్ చేయడం, కామెంట్స్ పెట్టడం, మార్ఫింగ్లు చేయడం లాంటి వాటి కోసం అనమాట. మిగిలిన వారికి ఏపీ ప్రగతి, ఏపీ ఫైబర్ నెట్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి కూడా శాలరీలు ఇచ్చారని కూడా తెలుస్తుంది. నిందితులు 30,000 రూపాయల నుంచి కూడా 3 లక్షల వరకు కూడా మరి కొంతమందికి వాళ్ళ వర్క్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా 30,000 నుండి 3 లక్షల వరకు కూడా జీతాలు తీసుకున్నారని, అందులో ముగ్గురికి మాత్రం లక్షలు అంటే 2,80,000 వరకు జీతం ఇచ్చారని, 80,000 అంటే 2,80,000 లేదా 2,50,000 రూపాయల వరకు కూడా ఇతర అలవెన్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 130 మంది ఉద్యోగులతో డిజిటల్ మీడియా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి నడిపించింది వైసీపీ ప్రభుత్వం గతంలో. వాళ్ళందరినీ కూడా పార్టీ ప్రచారం కోసం, ప్రత్యర్థుల మీద దుష్ప్రచారం చేసేందుకు కూడా మాత్రమే వాడుకున్నారు కూడా. కేసు దర్యాప్తులో భాగంగా తాడేపల్లిలోని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఆఫీసులో తనిఖీలు చేసినప్పుడు కడప పోలీసులు కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించినట్టుగా చెప్పుకొచ్చారు. అయితే సజ్జల భార్గవరెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు సజ్జల భార్గవరెడ్డి డైరెక్షన్లోనే పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందని కూటమి నేతలు గతంలో కూడా ఆరోపించారు. ఆయనకు సన్నిహితుడుగా ఉన్నటువంటి వారు వైసీపీ మద్దతుదారులకు నెల నెల జీతాలు ఇచ్చి అడ్డగోలుగా పోస్టింగ్లు పెట్టించారని పోలీసులు దర్యాప్తులో తేలిపోయిందని కూడా చెప్తున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియా కేంద్రంగా తయారయ్యేటువంటి పోస్టులను పోస్ట్ చేయడమే వీళ్ళ పని అని, నిందితులు ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఉంటారనేసి కూడా కూటమి నేతలు గతంలో చెప్పుకొచ్చారు. అందరికీ ఇక్కడ మనం కనుక చూసినట్లయితే బంధుత్వం కూడా వాళ్ళందరికీ కూడా బంధుత్వం ఉన్నట్టుగా ఆరోపించారు. ఇలా కడప పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి ఈ భాగవతం ఇప్పుడు కొత్త మలుపు అయితే తిరిగిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అరెస్టులు చేసే దిశగా కూడా ఇక్కడ అంటే ఇప్పటివరకు కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు మహిళలపైన కించపరిచేలాగా ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు అవుతూ ఉంటే ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం మీద ఉన్నత స్థాయి విచారణ
జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సెగ ఏకంగా వైసీపీ పెద్ద నేతల దాకా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసింది ఎందుకోసం? వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఎలా నియమించారు? పార్టీ కోసం వాడుకొని ప్రభుత్వం నుంచి జీతాలు ఎందుకు ఇచ్చినట్టుగా ఇచ్చారన్న దానికి సంబంధించి ఓవరాల్‌గా ఈ మాస్టర్ మైండ్ వెనక ఎవరున్నారు? వాళ్ళ వంతు అంటే వాళ్ళకి ఎవరైతే వంతపాడారో దానిపైన కూటమి సర్కారు కూడా ఊపి లాగుతుంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అరెస్టులు కాలేదు కానీ పెద్ద ఎత్తున అరెస్టులే కాదు